సమస్యలను వినకుండా వెళ్లిపోయిన కేంద్ర బృందంపై మండిపడ్డారు తాడేపల్లిగూడెం రైతులు. గత 5 సంవత్సరాలుగా ఉపాధి హామీ పనుల్లో భాగంగా కాలువల్లో పూడిక తీయలేదని, దీంతో వర్షాలతో తమ పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై కేంద్ర బృందంతో చెప్పడానికి వెళ్తే డైరెక్టర్ ప్రభాకర్ రావు కేంద్ర బృందం దగ్గరికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారంటూ రైతులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కాలువలో పూడిక తీత తీసి పొలాలు ముంపు గురి కాకుండా చూడాలని అధికారులను కోరారు. మార్జినల్ ఫార్మర్స్ గా స్మాల్ ఫార్మర్స్ కి ఇస్తాం. అది మీరు ఇచ్చేటప్పుడు మాకు దరఖాస్తు పెట్టుకుంటే తాడేపల్లిగూడెం మండలం వెస్ట్ గోదావరి మాది. మా గ్రామంలో మరి ఈ గోధుల విషయంలో అయితే పరిస్థితి ఎలా ఉందో, పనికాహార పథకంలో కూడా చేయడానికి అవకాశాలు లేవని చెప్తున్నారండి. ఎప్పుడు అడిగినా గత 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, ఇలాంటివి ఉన్నాయి చేయండి. ఈ బాగు చేయని కారణం చేత చాలా అనుకోండి, మీకు నీరు కూడా కనపడుతుందండి. మొత్తం ఈ చేయలేని 1-2 సార్లు కూడా ఊడ్చామండి. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి జరుగుతుందండి వానాకాలం. దీని గురించి పనికాహార పథకంలో శుభ్రంగా ఇవన్నీ నరికించి శుభ్రం చేసి ఈ నీరు వెళ్లి పనులైతే కనుక మా చేరు గట్ట మొలవండి. ఇక్కడున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పుడున్న పీడీఓతో కూడా చెప్పామండి. మేము చెప్పినా కానీ ఇలాంటి బోధుల్లోనూ ఇలాంటి పనులకు మటుకు ఎక్కడా చేయించడం లేదండి. మాది దండగర గ్రామం, తాడేపల్లిగూడెం మండలం వెస్ట్.